డీసెట్ ఫేజ్ 4లో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఆల్రెడీ స్లైడింగ్ ఆప్షన్, సో ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కన్వర్జన్ బేస్లో ఏదో ఒక కాలేజ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ కమెంట్ సెక్షన్లో లైక్ మాకు వేరే కాలేజ్ వస్తే, వేరే కాలేజ్ రాకపోతే ఆ సీట్ ఉంటుందా లేదా అని కొంతమంది అడుగుతున్నారు. ఈ 2 ఇంపార్టెంట్ డౌట్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు వెబ్సైట్లో అఫీషియల్గా ఈడబ్ల్యూఎస్ అప్డేట్ ఉంది. సో ఈ ఈడబ్ల్యూఎస్ అప్డేట్ కూడా ఆల్రెడీ ఎవరైతే ఓసీ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు, సపోజ్ మీకు నచ్చిన కాలేజ్ ఉంది, సపోజ్ మీరు అనుకున్న కాలేజ్ ఉంది, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాడాల్సిన అవసరం లేదు మీకు, ఎందుకంటే ఆల్రెడీ నచ్చిన కాలేజ్ ఉంది. మళ్ళీ మీరు ఈడబ్ల్యూఎస్ పెట్టి మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళి అవసరం లేదు. ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండి మీకు బెటర్ కాలేజ్ కోసం ఎదురు చూస్తున్నారు, అంటే మీకు సీట్ రాని వాళ్ళు కావచ్చు అండ్ సీట్ వచ్చి బెటర్ కాలేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళు మాత్రమే మీరు ఈడబ్ల్యూఎస్ అప్డేట్ చేసుకొని మీరు కాలేజ్కి లైక్ ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఆల్రెడీ ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఇదే కాలేజ్ కావాలనుకున్న వాళ్ళు మీకు మళ్ళీ అవసరం లేదు. మీకు అనుకున్న కాలేజ్ వచ్చింది కాబట్టి ఈడబ్ల్యూఎస్తో సంబంధం లేదు. అంటే మీరు మెరిట్లో సీట్ వచ్చింది, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ కాబట్టి మీకు మెరిట్లో వచ్చినట్టు. ఈడబ్ల్యూఎస్ అనేది మీకు మంచి కాలేజ్ కోసం అన్నా, లేదంటే మీకు రిజర్వేషన్ ఇవ్వలేరు కాబట్టి మీకు యూటిలైజ్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ నచ్చిన కాలేజ్ వస్తే అవసరం లేదు. సో అది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు ఫస్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అప్డేట్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. దానికన్నా ముందు సో కొంతమంది మీరు మర్చిపోతారు మీ పేమెంట్ ఐడి. సో పేమెంట్ ఐడి ఏం లేదండి, ఇక్కడ పేమెంట్ స్టేటస్ ఉంది కదా, సో పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయండి. అక్కడ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో డీసెట్లో ఏదైతే మొబైల్ నెంబర్ వాడారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయగానే మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. సో పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ అని వస్తుంది. సో మళ్ళీ మీరు ఫీ పేమెంట్ కావచ్చు అట్లాంటిది ఏం లేదు, ఫీ అయితే ఏం లేదు. జస్ట్ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అదొక్కటి నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ నుంచి ఆ పేమెంట్ ఐడి తీసుకొని ఇప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ అప్డేట్ ఉంది కదా, సో ఈడబ్ల్యూఎస్ అప్డేట్ క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ఈడబ్ల్యూఎస్ ఐడి ఇట్లా క్లిక్ చేయగానే మీ యొక్క రెఫరెన్స్ నెంబర్, పేమెంట్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 4 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాప్చరింగ్ ఫామ్ అని వస్తుంది. అంటే ఎవరైతే ఈ ఈడబ్ల్యూఎస్ యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఆప్షన్ ఇస్తారు. సో ఆ ఆప్షన్లో మీకు మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దాని కింద మీకు ఈడబ్ల్యూఎస్ సెక్షన్లో ఎస్ నో, సో మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎస్ పెట్టండి. సో ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఓన్లీ ఎస్ఏ పెడతారు, నో ఆప్షన్ ఎవరికి ఉండదు, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే యూటిలైజ్ చేసుకుంటారు ఇది. సో ఈడబ్ల్యూఎస్ ఎస్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ కొట్టండి. సో సబ్మిట్ కొట్టగానే ఇక్కడ యువర్ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఈజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇట్లా పైన పాపప్ వస్తుంది. సో అట్లా వచ్చిన వాళ్ళు మీకు ఈడబ్ల్యూఎస్ అనేది మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో యాడ్ అయిపోతుంది. సో ఆన్లైన్లో అయిపోయింది కాబట్టి మీరు మళ్ళీ ఆఫ్లైన్లో వెళ్ళి మీ గవర్నమెంట్ డైట్ కాలేజెస్ ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో అక్కడికి వెళ్ళి మీ ఒరిజినల్స్ ఏవైతే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు, ప్రీవియస్గా మీకు ఏదైతే అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా ఆ ఫామ్ కావచ్చు, అవి మీరు తీసుకొని వెళ్ళండి ఆ డైట్ కాలేజ్కి. వెళ్తే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీకు 10% ఆఫ్ రిజర్వేషన్ ఇస్తారు. సో ఈ విధంగా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని యూజ్ చేసుకోండి. సో ఇంకొకసారి చెప్తున్నాను, ఆల్రెడీ ఓసీ వాళ్ళలో ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు మీరు అనుకున్న కాలేజ్ వస్తే యూటిలైజ్ చేసుకోకండి. సీట్ చేంజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే ఆ ఛాన్స్ వాడుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి స్లైడింగ్ ఆప్షన్. సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. సపోజ్ మీరు పెట్టిన కాలేజ్లో సీట్ వస్తే ఈ కాలేజ్ డిలీట్ అయిపోయి ఈ ఇప్పుడు ఈ 4th ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఉంటుంది. సపోజ్ మీరు పెట్టిన కాలేజ్లో రాకపోతే ప్రీవియస్ కాలేజ్ ఏదైతుందో అది మీకే ఉంటుంది, డిలీట్ ఏం కాదు. సో కాలేజ్ చేంజ్ అయితే ప్రీవియస్ కాలేజ్ డిలీట్ అయ్యి కొత్త కాలేజ్ ఏది ఉందో అది ఉంటుంది. సపోజ్ కాలేజ్ చేంజ్ అవ్వకపోతే ప్రీవియస్ కాలేజ్ మీకు ఫేజ్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, కన్వర్జన్లో ఎందులో అయితే వచ్చిందో ఆ సీట్ ఉంటుంది. సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకు మీకు సీటు క్యాన్సల్ కాదు, ఏదో ఒకటి ఉంటుంది. ఉంటే కొత్త కాలేజ్ ఉంటుంది, లేదంటే పాత కాలేజ్ ఉంటుంది. సో ఒక్కసారి కాలేజ్ చేంజ్ అయితే మళ్ళీ నాకు పాత కాలేజ్ కావాలంటే అట్లా ఉండదు, ఏదో ఒక కాలేజే ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈడబ్ల్యూఎస్ యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నాను, యూటిలైజ్ చేసుకోండి. సో వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంతవరకు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళలేరో మీరు వెళ్ళి మీకు కూడా వెబ్ ఆప్షన్స్కి ఛాన్సెస్ ఇస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.